మధురమైన స్వరంతో ప్రసిద్ధి చెందిన శ్రేయా ఘోషాల్కు దేశవ్యాప్తంగా వేల మంది అభిమానులున్నారు. కొత్త సింగర్స్ కు ఆమె నిజంగా ఆదర్శం. అంతేకాదు, అంత మంచి స్వరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిరంతర స్వర సాధన ఎంతైనా అవసరం. గాయకులు కావాలి అనుకుంటే నిరంతర సాధన చాలా ముఖ్యం. స్కేల్స్, ఆర్పిగియోస్, శ్వాస నియంత్రణ వ్యాయామాలు వంటి రోజువారీ వ్యాయామాలు చేయాలని శ్రేయా ఘోషల్ నొక్కి చెప్పారు. ఇది స్వరతంతువులను బలోపేతం చేయడానికి, చురుకుదనాన్ని మెరుగుపరచడానికి, స్వర ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మీ స్వరంపై మెరుగైన నియంత్రణ వస్తుంది. బలమైన, స్థిరమైన స్వరానికి సరైన శ్వాస అనేది పునాది. డయాఫ్రమ్ నుండి శ్వాస తీసుకోవాలని శ్రేయా ఆశావహ గాయకులకు సలహా ఇస్తుంది. ఇది వారి స్వరంపై ఎక్కువ నియంత్రణను అనుమతిస్తుంది. శ్రమ లేకుండా ఎక్కువసేపు నోట్స్ను నిలబెట్టుకోవడంలో సహాయపడుతుంది. స్పష్టమైన, శక్తివంతమైన, సున్నితమైన పాట పాడటానికి శ్వాస నియంత్రణను నేర్చుకోవడం చాలా ముఖ్యం. పాడటం అంటే ఖచ్చితత్వం గురించి మాత్రమే కాదు, పాట యొక్క భావోద్వేగ లోతును తెలియచేయడం కూడా. పాట పదాలతో కనెక్ట్ అవ్వడం మరియు దాని భావోద్వేగ అంతర్లీనంగా మీ స్వరం ద్వారా వ్యక్తీకరించడం యొక్క ప్రాముఖ్యతను శ్రేయా హైలైట్ చేస్తుంది. గాయకులు ఎక్కువ, తక్కువ నోట్స్ రెండింటినీ సౌకర్యవంతంగా యాక్సెస్ చేయడంపై పనిచేయాలి. సరైన సాంకేతికతతో పాటు క్రమం తప్పకుండా స్వర వ్యాయామాలు గాయకులు తమ స్వర సామర్థ్యాన్ని విస్తరించడానికి సహాయపడతాయి. విస్తృత శ్రేణి పాటలు, శైలులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది అన్నారు శ్రేయా ఘోషల్.